So very good morning to all. సో మీ అందరికీ ఎస్ఏపి జోయ్ ప్రొవైడ్ చేశాను. అందరూ ఎస్ఏపి జోయ్ డౌన్లోడ్ చేసుకోండి. జోయ్ ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా వీడియో ఉందండి దాంట్లో. అది డౌన్లోడ్ చేసుకున్నాక అందరూ కూడా సో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీకు నేను చెప్తాను, మీకు హెల్ప్ చేస్తాను. సో ఎస్ఏపి డౌన్లోడ్ చేసుకున్నాక అందరికీ ఇది జియోఐ కన్ఫిగరేషన్ లెవెల్ సాఫ్ట్వేర్ అంటారు దీన్ని. రిమోట్ డెస్క్టాప్స్ కి జియోఐ లెవెల్ కి డిఫరెంట్. జియోఐ లెవెల్ లో డేటా పోదండి, రిమోట్ డెస్క్టాప్స్ లో డేటా లాస్ అవుతుందండి. ఇది ప్రాజెక్ట్ ప్లేస్ లో కూడా ఇదే మోడల్ జియోఐస్ ఉంది. ఎవరికైనా మ్యాక్ బుక్ ఉంటే కనుక మ్యాక్ జియోఐ సెపరేట్ అండి, విండోస్ సెపరేట్, మ్యాక్ సెపరేట్. విండోస్ వాళ్ళు ఎవరైనా సరే విండోస్ 7 ఉంటే అది ఫార్మాట్ చేసుకోండి, ఎందుకంటే విండోస్ 7 సపోర్ట్ చేయదండి ఎస్పోరోనాకి. విండోస్ 10 కానీ 11 కానీ సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా ఉంటే ఫార్మాట్ చేసుకోండి. ఓల్డ్ది 740 జియో ఉన్న ఎవరికైనా సిస్టమ్ మీద అది అన్ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకంటే 740 సపోర్ట్ చేయదండి ఎస్పోరోనా. 760 కానీ 770 కానీ 800 కానీ 780 కానీ. సో మ్యాక్ వాళ్ళకి ఎవరికైనా మ్యాక్ ఉంటే కనుక మ్యాక్ జియో పంపిస్తాను, నాకు మెసేజ్ పెడితే ఫైన్. సో విండోస్ వాళ్ళకి విండోస్ సెపరేట్ ఉంటుంది, మ్యాక్ వాళ్ళకి మ్యాక్. మీరు అందరూ ఎస్ఎపి జియో డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ జియో ఎలా డౌన్లోడ్ చేయాలి కూడా వీడియో ఉంటుంది యూట్యూబ్. హౌ టు డౌన్లోడ్ ఎస్ఎపి జియో లింక్ ఇచ్చాను మీకు. ఫస్ట్ జూమ్ లింక్, ఎస్ఎపి జియో లింక్, హౌ టు డౌన్లోడ్ ఎస్ఎపి, యూజర్ ఐడి, పాస్వర్డ్స్ అండ్ టెంప్లెట్స్ ఇచ్చాను. మీరు అందరూ ఎస్ఎపి జియో డౌన్లోడ్ చేసుకున్నాక ఇది వస్తుందండి డెస్క్టాప్ మీదకి. ఇది మ్యాక్ ఎడిషన్ అండి ఇది. సో మీకు ఇక్కడ వేరియబుల్ లాగానే ఉంటుంది విండోస్ వాళ్ళకి, మ్యాక్ వాళ్ళకి అయితే కనెక్ట్ ఉంటుంది. ఈ వేరియబుల్ లాగానే పక్కనే ఇక్కడ వైట్ బటన్ ఉంది కదండి, న్యూ కనెక్షన్ అని నెక్స్ట్ బటన్ కి వెళ్ళాలండి. నెక్స్ట్ బటన్ కి వెళ్ళాలి. నెక్స్ట్ బటన్ కి వెళ్ళి తర్వాత అప్పుడు మీకు అటాచ్మెంట్స్ ఇచ్చాను అందరికీ కూడా. అటాచ్మెంట్స్ లో మీకు హనాకి హనా సెపరేట్, ఈసీసీకి ఈసీసీ సెపరేట్. హనాలో మీకు అందరికీ కూడా చూడండి ఇక్కడ నార్మల్ గా ఇది ఇచ్చానండి మీకు. హనాలో హనా డిస్క్రిప్షన్ ఇచ్చుకోండి, హనా 2025 ఐపీ అడ్రస్ ఇచ్చుకోండి, తర్వాత ఇన్స్టెన్స్ నెంబర్ 89 అండ్ సిస్టమ్ ఐడి A4H. కింద నెక్స్ట్ ఉంటుంది, ఇంకేం ఎంటర్ చేయకండి. కింద నెక్స్ట్ బటన్ లోకి వెళ్ళి మళ్ళీ అగైన్ నెక్స్ట్ అని ఫినిష్ అన్నారు, ఫినిష్ అనాలండి. సో అలా అన్నాక మీకు ఇక్కడ ఎస్పోరోనా సిస్టమ్ లో ఇలా వస్తుందండి. అలాగే సేమ్ మళ్ళీ వేరియబుల్ లాగా పక్కనే న్యూ కనెక్షన్ అంటారు కదా, న్యూ కనెక్షన్ లోకి వెళ్ళి నెక్స్ట్ బటన్ లోకి వెళ్తే కనుక ఈసీసీ అడ్రస్ ఉంటుందండి. డిస్క్రిప్షన్ ఈసీసీ, ఐపీ అడ్రస్ సేమ్, సిస్టమ్ నెంబర్, ఇన్స్టెన్స్ నెంబర్ అండ్ సిస్టమ్ ఐడి ఇచ్చుకుని నెక్స్ట్ అని ఫినిష్ అన్నారు. అప్పుడు ఈసీసీ హనా వస్తుంది. ఇవన్నీ మా సర్వర్స్ అండి, మీకు రావండి ఇవన్నీ. ఓన్లీ ఈసీసీ హనా వస్తుందండి. రియల్ టైంలో అయితే కనుక మీకు 4 ఐకాన్స్ ఉంటాయి. శాండ్ బాక్స్ లేక గోల్డెన్ క్లైంట్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. రియల్ టైంలో అయితే కనుక ఇక్కడైతే మీకు ఈసీసీ హనా ఇవన్నీ ఉన్నాయంటే కదా మీకు. ఇవన్నీ మా సర్వర్స్, మేము సర్వర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అవుట్ సైడ్ పీపుల్ కి, మన ట్రైనింగ్ పీపుల్ కి. సో ఇలా ఎస్ఏపి లాగాన్ చేసుకున్నాక ఇక్కడ ఇది డబుల్ క్లిక్ చేయాలండి. ఇలా ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలి. ఇలా డబుల్ క్లిక్ చేసాక అందరూ కూడా మీకు థీమ్ మార్చుకోవాలండి. అందరూ కూడా థీమ్ మార్చుకోవాలి. ఇక్కడ మోర్ అని ఉంటుందండి, మోర్ అని క్లిక్ చేసి ఆప్షన్స్ అని వస్తుందండి. ఆప్షన్స్ అని ఎస్ఏపి జియో సెట్టింగ్స్ అని క్లిక్ చేస్తే థీమ్ సెట్టింగ్స్ వస్తుందండి. ఇంకా థీమ్ సెట్టింగ్స్ లో మీరు థీమ్ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఈ థీమ్ సెట్టింగ్స్ లో ఇక్కడ థీమ్ లో కార్జ్ అని వస్తుందండి. ఈ కార్జ్ ప్లేస్ లో ఎస్ఏపి సిగ్నేచర్, ఇక్కడ సిగ్నేచర్ డిజైన్, సిగ్నేచర్ డిఫాల్ట్ అంటే అది సెలెక్ట్ చేసుకుని కింద ఓకే అప్లై ఓకే అండి. అలాగే మీకు కలర్ ఉన్నదండి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్. పర్పిల్ కావాలంటే పర్పిల్, రెడ్ కావాలంటే రెడ్, గ్రీన్ కావాలంటే గ్రీన్, అలా ఏది కావాలంటే సెలెక్ట్. ఎస్ఏపి ప్రాజెక్ట్స్ అయితే ఇదే కలర్ ఉంటుందండి. సెలెక్ట్ చేసుకుని అప్లై ఓకే. తర్వాత ఫాంట్ మీకు విజన్ బట్టి ఫాంట్ సెట్టింగ్స్ మార్చుకోవాలి. ఇంకొండి ఫాంట్ 13, 12, 14, 16 సెలెక్ట్ చేసుకుని కింద అప్లై ఓకే. అలా అనుకున్నాక మీకు క్లోజ్ చేసేసుకుని మళ్ళీ డబుల్ క్లిక్ చేయాలి. అప్పుడు డాట్స్ లేకుండా వస్తుందండి. ఇక్కడ డాట్స్ లేకుండా వస్తుంది. సో క్లయింట్ వచ్చి 250, ఇక్కడ 100, 200, 300 వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చండి. అది బేసిస్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. మీకు యూజర్ ఐడి ఇచ్చానండి, మై యూజర్ ఐడి, మై పాస్వర్డ్ ఈజ్ మై పాస్వర్డ్.
మీకు సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను, మాకు సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్. ఇలా మీరు ఇప్పుడు ఏ వెర్షన్ లో వర్క్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఇంకోటి సిస్టమ్ స్టేటస్, ఇంకో డీటెయిల్ బటన్ ఉంచుంటే ఇక్కడ డీటెయిల్ బటన్ క్లిక్ చేసి ఇంకో ఇన్స్టాల్డ్ ప్రొడక్షన్ వెర్షన్ క్లిక్ చేస్తే ఇంకో 2025 ఇంకా ఎస్ఏపిలో ఈ వెర్షన్ లో ప్రాజెక్టులు ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. 23 వెర్షన్ లో జరుగుతున్నాయి. మా ట్రైనింగ్ మొన్నటి వరకు 23, ఇప్పుడు 25 వెర్షన్ ఈ బ్యాచ్ నుంచి అండి. లేటెస్ట్ వెర్షన్ ఈ ప్రాజెక్ట్స్ లోని ఇంప్లిమెంటేషన్ రోల్అవుట్స్ అన్ని ఉంటాయండి. సో ఈ వెర్షన్ లోని ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు. సో ఇలా క్లోజ్ చేస్తానండి. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ అంటే ఎండ్ యూజర్ కి యాక్సెస్ ఉంటుంది, మీకు యాక్సెస్ ఉంటుంది. మీరు కన్సల్టెంట్స్ ప్రాజెక్ట్ ప్లేస్ లో వర్క్ చేసే వాళ్ళు ఎండ్ యూజర్స్ ఉంటారు. ఇది ఎండ్ యూజర్స్ ఇక్కడ పర్చేజ్ ఆర్డర్, మెటీరియల్ మాస్టర్, పర్చేజ్ రిక్వెషన్, ఇన్వెంటరీ పోస్టింగ్స్ అన్ని చేస్తారండి ఇక్కడ. దిస్ ఇస్ ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఇది టీ కోడ్ అంటారండి, టీ కోడ్ బాక్స్ అంటారు, అంటే ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్ అంటారు. బిఫోర్ దట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందర ఎస్ఏపి సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్, ఈఆర్పి ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్, ఎస్పిఆర్ఓ ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ ఎంటర్ చేస్తున్నాను. ఈ స్క్రీన్ వచ్చింది. ఐఎంజి ఇంప్లిమెంటేషన్ గైడ్ డబుల్ క్లిక్. ఈ స్క్రీన్ వచ్చింది. కన్సల్టెంట్స్ అందరూ ఇక్కడే ప్రాజెక్ట్ చేస్తారు. కన్సల్టెంట్స్ బ్యాక్ రావాలనుకోండి, ఇంకోటి బ్యాక్ రావాలనుకోండి, బ్యాక్. ఇది ఎండ్ యూజర్ కి యాక్సెస్ ఉంటుందండి. ఎండ్ యూజర్ ఎస్పిఆర్ ఎంటర్ చేసాడు అనుకోండి, మీరు ప్రాజెక్ట్ లో ఎవరైనా వర్క్ చేస్తున్నారు ఎండ్ యూజర్ గా, ఎస్పిఆర్ ఎంటర్ చేస్తే యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ వస్తుందండి. బేసిస్ కన్సల్టెంట్ ఎండ్ యూజర్స్ కి ఎస్పిఆర్ఓ బ్లాక్ చేసేస్తాడండి. ఓన్లీ ఎండ్ యూజర్ స్క్రీనే యాక్సెస్ ఉంటుంది, ఇదే ఉంటుందండి. మీరు కన్సల్టెంట్స్ కదా, ఇది యాక్సెస్ ఉంటుంది, ఎండ్ యూజర్ స్క్రీన్ యాక్సెస్ ఉంటుంది. విండోస్ వాళ్ళు అనుకోండి, రైట్ హ్యాండ్ కార్నర్ లో రెడ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. ఇక్కడ మింగో మ్యాక్ వాళ్ళు అనుకోండి, ఇంకో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది క్లిక్ చేసి డూ యూ వాంట్ టు లాగ్ అవుట్, ఎస్. ఇలా సర్వర్ కనెక్ట్ చేసుకోవాలి. నేను 2-3 డేస్ సర్వర్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి రోజు చెప్తానండి, 5 minutes, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. మీరు విండోస్ వాళ్ళు విండోస్ జియో, మ్యాక్ వాళ్ళంటే మ్యాక్ జియో డౌన్లోడ్ చేసుకోండి. మీకు మ్యాక్ వాళ్ళు ఎవరుంటే మ్యాక్ పంపిస్తాను. సో ఇలా సర్వర్ కనెక్ట్ చేసుకోవాలండి. ఈసీసీ అండి, హనా. మీకు ఈసీసీ ఎందుకు ఇచ్చానంటే, మీకు ఇంకా మార్కెట్లో ఈసీసీ ఇంకొక 1 year ఉండొచ్చండి. సపోర్ట్ ప్రాజెక్ట్ లోనే ఈసీసీ జాబ్ వస్తుంది. ఈసీసీలో ఎస్ఏపిలో ఎంఎం అంటారు, హనాలో సింపుల్ లాజిస్టిక్స్ అంటారండి మీ మాడ్యూల్ని. సో హనా సర్వర్లోనే నేను ట్రైనింగ్ చెప్తాను. ఈసీసీ సర్వర్లో అన్ని పాయింట్లు కవర్ అయిపోతాయి. మీరు ఈసీసీ సపోర్ట్ లో చేసుకోవచ్చు, హనాలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు, రోల్ అవుట్ చేసుకోవచ్చు, డేటా మైగ్రేషన్ చేసుకోవచ్చు, సపోర్ట్ ప్రాజెక్ట్ లో చేసుకోవచ్చు. ఇది సర్వర్ కనెక్షన్ అండి. మీరు సర్వర్ కనెక్ట్ చేసుకోండి. ఎలా రేపు ప్రాజెక్ట్ థియరిటికల్ గా బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నేను రికార్డింగ్ యాక్సెస్ మీకు ఒక 1/2 hour లో వచ్చేస్తుందండి. ఇప్పుడు 1/2 hour లో క్లాస్ అయిపోయాక 1/2 hour లో రికార్డింగ్ ని 2 సార్లు వినాలండి. బేసిక్ ఎక్స్ప్లెనేషన్, ఇది ఫండమెంటల్స్ అండ్ కంప్లీట్. ఈ రోజు రేపు క్లాస్ కూడా మండే నుంచి మనం సిస్టమ్ లోకి వెళ్తామండి. సర్వర్ రెడీ చేసుకున్నప్పుడు ఫైన్. ఎస్ఏపిలో 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, rollout implementation project, data migration project, support project. SAPలో 4 kind of people ఉంటారండి. ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్, బేసిస్ కన్సల్టెంట్స్, UI5 Fiori డెవలపర్. SAPలో 4 kind of ప్రాజెక్ట్ సర్వర్స్ ఉంటాయండి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్. మనం జాబ్ అప్లై చేసుకుంటాం, మన కన్సల్టింగ్ కంపెనీస్ లో జాబ్ వస్తాయండి. IBM, యాక్సెంచర్, డెలైట్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఇన్ఫోసిస్, TCS, GE, దీస్ ఆర్ ఆల్ కన్సల్టింగ్ కంపెనీస్. వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. మీరు ప్రాజెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళి చేయటాన్ని క్లయింట్ ప్లేస్. క్లయింట్ సైడ్ చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఫైనాన్స్ సైడ్, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్, మార్కెటింగ్ సైడ్, అడ్మినిస్ట్రేషన్ సైడ్. These are all called end users. Before implementation, core users అంటారు. After the implementation, SAP end users అంటారు.
ఎఫ్ఐ సైడ్ ఒక 10 మెంబర్స్, ఎంఎం సైడ్ ఒక 10 మెంబర్స్, ఎస్డి సైడ్ ఒక టోటల్ గా ప్రాజెక్ట్ లో మాకు కంపెనీలో ఎంప్లాయీస్ ఒక 100 మంది ఉన్నారు అనుకోండి. 10-15 మెంబర్స్ యూజర్స్ ఉంటారు ఈచ్ మాడ్యూల్ కి. ఓన్లీ ఎండ్ యూజర్స్ అంటారు. ఎండ్ యూజర్స్ రిపోర్టింగ్ టు సూపర్ యూజర్. ఎండ్ యూజర్ కి సూపర్ యూజర్ కి ఒక అథారిటీ పర్సన్ ఉంటాడు, అంటే బిజినెస్. ఇలా ప్రాజెక్ట్ ప్లేస్ కి వెళ్తాం. క్లయింట్ సైడ్ సో మెనీ పీపుల్ వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్స్ రిపోర్టింగ్ సూపర్ యూజర్ కి ఎండ్ యూజర్ కి ఒక అథారిటీ పర్సన్, అతనే బిజినెస్ యూజర్. హీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఫంక్షనాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, పర్చేసింగ్, సోర్సింగ్ అండ్ కుకింగ్. ఇలా ప్రాజెక్ట్ ప్లేస్ లో మీరు కన్సల్టెంట్స్, వాళ్ళు ఎండ్ యూజర్స్. అలా ప్రాజెక్ట్ చేయడం మొదలుపెడతారు. బిఫోర్ దాట్ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ కాకముందు డిఫరెంట్ టెక్నాలజీస్ లో ప్రొడక్ట్స్ క్లయింట్స్ ఇంప్లిమెంట్ చేసుకున్నాయి. ఇప్పుడు ఎస్ఏపి వచ్చాక ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాయి. 90% క్లయింట్స్ అన్ని ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేసేసుకుంటున్నాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అయితే 80%, ఎలక్ట్రానిక్స్ అయితే 100% ఎస్ఏపి ఇంప్లిమెంటెడ్. అన్ని క్లయింట్స్ ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేసుకున్నాయి. ఎలక్ట్రానిక్స్ ఏదైనా చెక్ చేసుకోండి, మీరు వాడి ప్రతి వస్తువులు ఎస్ఏపి ఇంప్లిమెంట్ అయింది. ఇలా ప్రాజెక్ట్స్ అన్ని చేయటాన్ని కన్సల్టెంట్స్ అంటారు. క్లయింట్ ప్లేస్ లో ఉన్న వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారండి. మీరు కన్సల్టెంట్, మీరు ఎండ్ యూజర్ కానీ పోస్టింగ్ చేసుకోవచ్చు, కన్సల్టెంట్ గా రిక్వైర్మెంట్స్ చేసుకోవచ్చు, బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేయొచ్చు, టెస్టింగ్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. యువర్ జాబ్ కన్సల్టెంట్ కి హై అండ్ శాలరీస్ ఉంటాయి, మోర్ లైఫ్ ఉంటుంది. ఎండ్ యూజర్ కి లైఫ్ తక్కువ ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళ శాలరీస్ తక్కువ ఉంటాయి, కెరియర్ ప్రాస్పెక్ట్ అంత ఉండదండి. అందుకే అందరూ కన్సల్టెంట్ గానే వెళ్ళాలి, కన్సల్టెంట్ గానే వెళ్తున్నారు ఎస్ఐపి. సో ఇలా ప్రాజెక్ట్స్, క్లయింట్స్, బిజినెస్ ఉంటుందండి. ఎస్ఏపిలో 2 వెర్షన్స్ ఉంటాయండి. ఓల్డ్ వెర్షన్ ఈసీసీ అంటే ఎస్ఏపి ఎంఎం. న్యూ వెర్షన్ ఎస్పోరనా ఈజ్ ద వెర్షన్ నాట్ ఫర్ మాడ్యూల్. ఎస్పోరనాలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఎఫ్ఐసిఓ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం, క్యూఎం, డబ్ల్యూఎం, హెచ్ఆర్. దీస్ ఆర్ ఆల్ ఫంక్షనల్ మాడ్యూల్స్. రెండు మాడ్యూల్స్ నేమ్స్ చేంజ్ అయ్యారండి ఈసీసీకి, హనాకి. ఒకటి ఎఫ్ఐసిఓ, ఓల్డ్ వెర్షన్ లో ఎఫ్ఐసిఓ అంటే ఈసీసీలో, హనాలో ఎఫ్ఐసిఓని మీరు ఇప్పుడు ఎఫ్ఐసిఓ అని పిలవకూడదండి, సింపుల్ ఫైనాన్స్ అని పిలవాలి. అలాగే మీ ఎంఎం మాడ్యూల్ ని ఓల్డ్ వెర్షన్ లో ఎంఎం అంటారు, న్యూ వెర్షన్ లో సింపుల్ లాజిస్టిక్స్ అంటారు, ఎస్ఎల్ కన్సల్టెంట్ అంటారు, సింపుల్ లాజిస్టిక్స్ కన్సల్టెంట్. ఈ 2 మాడ్యూల్స్ నేమ్స్ చేంజ్ అయ్యాయి, మిగతా ఏది కూడా చేంజ్ అవ్వలేదు. ఇలా ఎస్ఏపిలో 2 వెర్షన్స్ ఈసీసీ, హనా. ఏ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా ఒక ఎస్ఏపిలో ఒక మెథడాలజీని ప్రవేశపెట్టారండి, అదే ఏఎస్ఏపి మెథడాలజీ అంటారండి. ఏఎస్ఏపి అంటే యాక్సలేటరీ ఎస్ఏపి మెథడాలజీ. అది 5 స్టేజెస్ అండి. ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా 1 year అండి, ఏ రోల్ అవుట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా 6 months, ఏ డేటా మైగ్రేషన్ చేయాలన్నా 5 to 6 months, ఏ సపోర్ట్ ప్రాజెక్ట్ చేయాలన్నా లైఫ్ లాంగ్. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయితే రోల్ అవుట్ అయిపోయి సపోర్ట్కి వెళ్ళిపోతుంది. ఏ ఎస్ఏపి క్లయింట్ ఇంప్లిమెంట్ చేసుకున్నా మినిమం 10 నుంచి 15 సంవత్సరాలు సపోర్ట్ చేయవలసింది, ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ కాస్టే 50 నుంచి 100 కోట్లు ఉంటుందండి. 40, 30, 50, 100 కోట్లు డిపెండ్స్ ఆన్ కంట్రీ బట్టి ఉంటుంది, డాలర్స్ బట్టి. అందుకు ఏ ఎస్ఐపి క్లయింట్ ఇంప్లిమెంట్ చేసుకుని ఇమీడియట్ తీసేదండి. అందుకే ఎస్ఐపిలో క్లౌడ్ హనా వచ్చాక నెక్స్ట్ 15 years ఎస్ఐపి మార్కెట్ పోదండి, 100% ఎస్ఐపి మార్కెట్ ఉంటుంది. ఏ వచ్చినా ఏదొచ్చినా టెక్నికల్ కి ఎఫెక్ట్ ఉంటుంది. ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ జాబ్ ఏ చేయదండి, ఇప్పటికి అన్ని చేయలేదు. క్లయింట్ తో రోజు మాట్లాడాలి, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ హాఫ్ అన్ అవర్, ఎవ్రీ 1 hour. ఏ మాట్లాడతారు, అన్నిటి ఇంపాసిబుల్. అందుకే ఏ ఎఫెక్ట్ మీకు ఉండదండి. ఎఫ్ఐ కానీ, ఎంఎం కానీ, ఎస్డి కానీ అసలు ఉండదు, ఎందుకంటే అవి లేకుండా ఎస్ఐపి ప్రాజెక్ట్స్ ఎక్కడ కూడా ఉండవండి. సపోర్ట్ లో ప్రతి ప్రాజెక్ట్ కి కావాలండి, ఎంఎం కావాలి, ఎస్డి కావాలి, ఎఫ్ఐ కావాలి. అందుకే ఏ గురించి మర్చిపోండి. టెక్నికల్ కోడింగ్ చేసే దానికి ఎఫెక్ట్ ఉండొచ్చు. ఫంక్షనల్ కన్సల్టెంట్ జాబ్ 80% చేయలేదండి. మినిట్ టు మినిట్ మనం థింక్ చేసి క్లయింట్ అడగాలి, ఏ చేస్తుంది ప్రోగ్రామ్ డిఫాల్ట్. సో అది ప్రొసీజర్. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేయాలన్నా ఒక మెథడాలజీని ప్రవేశపెట్టారు. ఎస్ఏపి ఇస్ ద జర్మన్ ప్రొడక్ట్, ఎస్ఏపి ఏజీ జర్మన్ ప్రొడక్ట్, కానీ మోర్ డెవలప్ అయింది యుఎస్ క్లయింట్స్. సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేసింది ఎస్ఏపి మిడిల్ ఈస్ట్ కంట్రీస్, దుబాయ్, సౌదీ, ఖతార్, బహ్రెయిన్. థర్డ్ ప్లేస్ వచ్చి ఏషియా ప్యాక్ అంటారు, అంటే సింగపూర్, మలేషియా, జర్మనీ, ఇవన్నీ ఏషియా ప్యాక్, న్యూజిలాండ్,
చైనా, వియత్నాం, సింగపూర్, జర్మనీ కాదు, సింగపూర్, మలేషియా, చైనా, న్యూజిలాండ్, ఇవన్నీ ఏషియా ప్యాక్ అంటారు. థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చి యూరోప్ అండి, యూకే, బ్రెజిల్, లైక్ ఇటలీ. ఫిఫ్త్ ప్లేస్ వచ్చి ఇండియా ఎస్ఏపి మార్కెట్. టాప్ మార్కెట్ యుఎస్, సెకండ్ మార్కెట్ మిడిల్ ఈస్ట్, థర్డ్ వచ్చి ఏషియా ప్యాక్, సింగపూర్, మలేషియా, అండ్ ఫోర్త్ వచ్చి యూరోప్, ఫిఫ్త్ వచ్చి ఏషియా ప్యాక్. 5 జోన్స్ ఉంటుందండి ఎస్ఏపి ప్రాజెక్ట్స్ అని. ఈ 5 జోన్స్ ఇండియా అయితే సేమ్ టైమ్ జోన్, యూరోప్ అయితే 4.5, 5.5 అవర్స్ డిఫరెంట్ డే లైట్, యుఎస్ అయితే 10.5, 9.5, 12.5 ఈస్టర్న్, సెంట్రల్, మౌంటైన్, పసిఫిక్ టైం. అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే మనకి వాళ్ళకి 1.5 అవర్ డిఫరెంట్. ఏషియా ప్యాక్ కూడా మనకి వాళ్ళకి 1.5 అవర్ డిఫరెంట్. ఇలా డిఫరెంట్ టైం జోన్స్ లో మీరు ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారండి, రియల్ టైం ప్రాజెక్ట్స్ లో. క్లయింట్స్ బిజినెస్ లోనే ప్రాజెక్ట్స్ ఉంటాయండి. మీరు కన్సల్టింగ్ కంపెనీస్ లోనే జాబ్స్ వస్తాయి. డైరెక్ట్ క్లయింట్ అనేది ఎక్కడో కానీ తీసుకోదండి. కన్సల్టింగ్ కంపెనీస్ కి క్లయింట్స్, డైరెక్ట్ క్లయింట్ ఎప్పుడు తీసుకోదండి. థర్డ్ పార్టీ బిజినెస్ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కూడా. ఎస్ఏపి ఇంత డెవలప్ అవడానికి కారణం ఇండియన్ మార్కెట్ లో, యుఎస్ లో అయితే ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ శాలరీ ఇవ్వాలంటే 100K ఇవ్వాలంటే, అంటే $8,000, $9,000. యుఎస్ లో 100K ఇచ్చి బదులు ఈ ఇండియన్ రిసోర్సెస్ దొరికేస్తుంది కదా అని ఏం చేశారు, అక్కడ మొత్తం ఎస్ఏపి ప్రాజెక్ట్స్ అని ఇండియాకి మూవ్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ 70% ప్రాజెక్ట్స్ ఇండియా వచ్చేస్తున్నాయి. కారణం ఏంటంటే అక్కడ 100K అంటే $9,000, $8,000 కావాల్సిన పర్సన్, పే చేయవలసిన పర్సన్ కి ఇండియాలో ఐబిఎం, మ్యాక్స్, డిలైట్, కాగ్నిజెంట్ $4,000 కి సప్లై చేసేస్తున్నారు. హాఫ్ ఆఫ్ రేట్ వచ్చేస్తుంది. $4,000 అంటే ఈ రోజు డాలర్ రేట్ బట్టి 3.5 లక్షలు అండి. మీకు మహా అయితే ₹1,00,000 ఇస్తారు, ₹1,20,000 ఇస్తారు. ట్యాక్స్లు అన్ని పోను క్యాండిడేట్ మీద 1,50,000 మిగులుతుందండి. ఒక క్యాండిడేట్ మీద ఎస్ఏపి కన్సల్టెంట్ కి ఇండియన్ బిజినెస్ లో ఐబిఎం, మ్యాక్స్ 1.5 lakh ఉంటుంది ప్రాఫిట్. ట్యాక్స్, జిఎస్టీ అన్ని తీసి మీకు శాలరీ ఎంత ఇస్తారు, 13, 14, 15 ఇస్తాడు. 5 years, 4 years ప్రాఫిట్. అదే మనకి పెద్ద శాలరీ కింద. మీకు $4,000 ఛార్జ్ చేస్తారు మీ మీద ఇండియన్ ఐబిఎం, యాక్సెంచర్ లో. యూఎస్ క్లయింట్స్ దగ్గర, యూరోప్ క్లయింట్స్ దగ్గర, మిడిల్ ఈస్ట్ క్లయింట్స్ దగ్గర అన్ని $US లో ఉంటాయి పేమెంట్స్ అని. అందుకే ఎక్కువ ఆఫ్ షోర్కి వచ్చేస్తుంది ఇండియా వస్తానికి. ఇండియన్ మార్కెట్ ఎంత డెవలప్ అవ్వడం, యూఎస్ కన్నా ఇండియాలోనే ఎక్కువ డిమాండ్ ఉంది ఎస్ఏపికి. అక్కడ యూఎస్ లో జాబ్ సెర్చ్ చేయడం చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇండియాలో చాలా మంచి మార్కెట్ అండి ఎస్ఏపి మార్కెట్. ఇప్పుడంటే చాలా 15 సంవత్సరాల నుంచి రన్ అవుతుందండి ఎస్ఏపి బిజినెస్. కరోనాలో వచ్చిన, రెషన్ వచ్చిన ఎస్ఏపి మార్కెట్ పడిపోలేదు. టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు జాబ్ ఉంటుందండి ఎస్ఏపి. మార్కెట్ తో సంబంధం లేదు, దట్టు ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డికి అసలు సంబంధం ఉంది. అవి లేకుండా ఎస్ఏపి రాదు. ఎందుకంటే ఎస్ఏపి ప్రొడక్ట్ బేస్డ్. ఒక ప్రొడక్ట్ ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేసుకుంది రిలయన్స్, కంటిన్యూ చేయవలసిందే. రిలయన్స్ 2006 లో ఇంప్లిమెంట్ చేసిందండి. 20 సంవత్సరాలు అయింది ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేసి. వాళ్ళకి ఇండియాలోనే 100 మంది కన్సల్టెంట్లు ఉన్నారు, సపోర్ట్ కన్సల్టెంట్స్. రిలయన్స్, ఎస్పెషల్లీ రిలయన్స్, బజాజ్, హెరిటేజ్, కోకోకోలా, కియా మోటార్స్. మన స్టూడెంట్స్ కూడా వచ్చేస్తున్నారు దాంట్లో 5 members కియా మోటార్స్, ఎంఎంఎస్డి. సో ఇలా ఎస్ఐపి అనేది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. మనం దీన్ని బీట్అవుట్ చేయదండి, ఏ ఇయర్ కూడా చేయలేదు. నేను ఎస్ఐపిలో చెప్పట్లేదు, నేను 23 సంవత్సరాలు ఎస్ఐపిలో ఉంటుంది. ఎప్పుడు మార్కెట్ కాస్ట్ తక్కువ ఉంటే మన రెజ్యూమ్ ప్రిపరేషన్ లో కానీ, మన టాలెంట్ లో కానీ కాస్ట్ మార్కెట్ పడిపోవడం అనేది ఉండదు. నేను చూడలేదు, నేను చూడకూడదు. నెక్స్ట్ 15 years 100% ఆక్యుపై చేసుకుందండి ఎస్ఐపి. లీడ్ అనేది ప్రొడక్ట్, ఒక ప్రొడక్ట్ చేసిందంటే చేయవలసిందే, సపోర్ట్ చేసుకోవాల్సిందే, కంటిన్యూ చేయవలసిందే. అది ఇమీడియట్ తీసేయలేదు. ఎందుకంటే 100 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి ఇంప్లిమెంట్ చేసి ఇమీడియట్ తీసేయలేదు. ఏదో కొత్తగా వచ్చింది, ఏదో చిన్న చేయలేదండి, చేసుకోలేదు అలాగే ఎస్ఐపి. సో అందుకే ఎస్ఐపి ఇది నో డౌట్ ఇన్ ద మార్కెట్ నెక్స్ట్ 10-15 years. 15 years నో డౌట్ ఇన్ ఎస్ఐపి మార్కెట్. సో ఇలా ఏ ప్రాజెక్ట్స్ చేయాలన్నా ఒక మెథడాలజీని ప్రవేశపెట్టారండి. ఈసీసీలో ఏఎస్ఏపి మెథడాలజీ 1 year ఇంప్లిమెంటేషన్, ఫిక్స్డ్ షెడ్యూల్ అండి. జనరల్ గా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, ఫైనల్ ప్రిపరేషన్ 2 months, గో లైవ్ అండ్ సపోర్ట్ 1 month. ఇలా 1 year తో ప్రాజెక్ట్ మీరు జాబ్ వస్తుంది. యువర్ రిపోర్టింగ్ టు ద హెచ్ఆర్ తీసుకెళ్ళి మిమ్మల్ని రిసోర్స్ మేనేజర్ కి అప్ చెప్తారండి. ఫస్ట్ రోజు జాయిన్ అయిన వెంటనే ప్రాజెక్ట్స్ వస్తున్నాయని కన్ఫర్మేషన్ అయ్యి, డేట్స్ కన్ఫర్మేషన్ అవ్వండి కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి అందుకే బెంచ్ లో పెడతారు. ఫస్ట్ దాన్ని పూల్ అంటారు. పూల్ అక్కడ ఐబిఎం ఉంది అనుకోండి, యాక్సెంచర్ ఉంది, ఒక ఫ్లోర్ అంతా వీళ్ళే ఉంటారు. ఎఫ్ఐ ఒక 20 మంది, ఎంఎం, ఎస్డి, పిపి ఒక 100, ఒక 70, 80 ఎస్ఐపి కన్సల్టెంట్లు ఉంటారు. వీళ్ళకి డేట్స్ కన్ఫర్మేషన్ అవుతూ ఉంటాయి. ప్రాజెక్ట్స్ కన్ఫర్మేషన్ అయిపోతే ఒక 7-8 ప్రాజెక్టులు అనుకోండి, డేట్స్ ఫిక్స్ కావు. డేట్స్ ఫిక్స్ ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్, మీ ప్రొఫైల్ బట్టి మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి.
యువర్ ప్రాజెక్ట్ ఈస్ అసైన్డ్ యాపిల్, యువర్ ప్రాజెక్ట్ ఈస్ విడిచిపెట్టారు, లైక్ దట్. టీమ్ సైజు FI, MM, SD అన్ని మాడ్యూల్స్ కి ఒక కన్సల్టెంట్, ఇద్దరు ముగ్గురు అబాపర్స్, ఇద్దరు బేసిస్, ఒక ప్రాజెక్ట్ మేనేజర్. టీమ్ సైజ్ 13 ఉంటారండి, లేదా 15 మంది. పెద్ద ప్రాజెక్టులు అనుకోండి, ఈచ్ మాడ్యూల్ కి ఇద్దరు కన్సల్టెంట్ ఉండొచ్చు. మనం ఏం ఫిక్స్ చేయండి, మీ కంపెనీకి మీ క్లయింట్కి ఉన్న అగ్రిమెంట్ బడ్జెట్ బట్టి ఉంటుంది. ఇద్దరు కన్సల్టెంట్లు ఉండాలా, మాడ్యూల్కి ఒక్కరు ఉండాలని బడ్జెట్ బట్టి, అంతే తప్ప మనమేం ఫిక్స్ చేయండి ఇలా ఉండాలని రూల్ అయితే ఉంది. సో 15 మంది టీం ఉంటుంది, 25 మంది టీం ఉంటుంది, 30 మంది టీం ఉంటుంది ప్రాజెక్ట్ ప్లేస్. సో మీకు ప్రాజెక్ట్ అసైన్ అయిందని మెయిల్ వస్తుంది ఒక రోజు, యువర్ ప్రాజెక్ట్ ఈజ్ అసైన్ యాపిల్ ప్రాజెక్ట్, యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ థామ్సన్. సో అండ్ సో మెయిల్స్ వరుసగా వచ్చేస్తూ ఉంటాయి. యువర్ మెయిల్ ఐడి కూడా క్రియేట్ అయిపోతాయి. IBM మెయిల్ ఐడి ఫస్ట్ క్రియేట్ చేస్తారు HR వీళ్ళు, కానీ క్లయింట్ మెయిల్ ఐడి కూడా వచ్చేస్తుంది. వెంటనే ప్రాజెక్ట్ మేనేజర్ వీఆర్ కండక్టింగ్ మీటింగ్ అని ఒక మెయిల్ పంపుతాడు అందరికి, మీ టీంలో అందరికీ CCలో పెట్టి, టూలో అందరిని పెట్టి CCలో లూప్ పెట్టి మేనేజ్మెంట్ పీపుల్ మెయిల్ పంపుతారు. మీరు అందరూ షార్ప్లీ మీటింగ్ వెళ్ళిపోతారు. హాయ్ గైస్, దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్, వెనీలా ఇంప్లిమెంటేషన్. 1 year ఉంటుంది ప్రాజెక్ట్, 5 stages, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని చేయండి. బ్లూ ప్రింట్ సైన్ అప్ చేయించాలి 6th month లోపు, 3 months లో కన్ఫిగరేషన్ చేయాలి 9 months, టెస్టింగ్ 2 months, అండ్ గో లైవ్ అండ్ సపోర్ట్ 1 month. టోటల్లీ 1 year ప్రాజెక్ట్. సో ఈరోజు మీటింగ్ అయిపోద్ది, ఇంటర్నల్ మీటింగ్ అంతే. నెక్స్ట్ డే నుంచి మీరు ఎయిదర్ మీ ప్రాజెక్ట్ ఆన్ సైట్ లో ఉండొచ్చు, ఆఫ్ షోర్ లో ఉండొచ్చు. మీకు IBM లో జాబ్ వచ్చింది, మీ క్లయింట్ హైదరాబాద్ లో ఉంది, మీరు IBM హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. ఆన్ సైట్ అనుకోండి, లోకలే కాబట్టి ఆన్ సైట్ కి పంపించవచ్చు. రోజు క్యాబ్ వస్తుంది, మీ అందరినీ రిసీవ్ చేసుకుని ఆన్ సైట్కి వెళ్ళి చేస్తారు, ఎవరికాలు వచ్చేస్తారు. అదే మీ క్లయింట్ ముంబైలో ఉంది, మేబీ ఇండియన్ ప్రాజెక్ట్ కాబట్టి ఆన్ సైట్కి పంపించవచ్చు. అందరినీ అకామిడేషన్ ఇస్తారు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇస్తారు, అక్కడ పెర్ డేస్ ఆన్ సైట్కి వెళ్ళినందుకు 10,000 ఉంటుంది, ఈచ్ కన్సల్టెంట్ సెపరేట్ శాలరీ పే చేస్తారు. ఇక్కడ శాలరీ కాకుండా బెనిఫిట్స్ ఉంటాయి ఆన్ సైట్కి వెళ్తే. అదే మీకు మీ కంపెనీ హైదరాబాద్ IBM, మీ క్లయింట్ వచ్చి US లో ఉంది యాపిల్, అన్నిటి ఆన్ సైట్ పంపించడం. ఎందుకంటే US పంపించాలంటే ఈచ్ పర్సన్కి బిజినెస్ వీసా ఎక్స్పెన్సెస్ అన్ని ఈచ్ పర్సన్ 3-4 lakhs కావాలి. ఇమీడియట్ ఆన్ సైట్ పంపించలేదు నోటీస్. ఆఫ్ షోర్ నుంచి ప్రాజెక్ట్ చేయిస్తారు. 1 or 2 guys అక్కడ ఉంటారు ఆన్ సైట్ లో. అదే ఆన్ సైట్ గ్లోబల్ డెలివరీ మోడల్, ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్స్ లో ప్రాజెక్ట్స్ రన్ అవుతూ ఉంటాయి. మనకి IBM లో జాబ్ వచ్చింది, IBM లో జాబ్ వచ్చింది, మీ క్లయింట్ హైదరాబాద్ లోనే యాపిల్. సో మీరు ఆన్ సైట్కి వెళ్ళి చేశారు అనుకోండి, ఈ రోజు నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. లేకపోతే IBM ఆఫీస్ నుంచే కూడా మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు, హైదరాబాద్ క్లయింట్ ఆన్ సైట్కి వెళ్ళకుండా. అదే ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్. మీరు అందరూ కూడా యూజర్స్ మెయిల్ చేస్తారు, మీ MM యూజర్స్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇస్తారు మెయిల్ ఐడీస్. MM సైడ్ వర్క్ చేస్తున్న వాళ్ళు 10 మంది, SD, FI ఎవరికైనా మీటింగ్ సెపరేట్ కండక్ట్ చేసుకుంటారు. మీరు మెయిల్ చేస్తారు, టుడే అన్వర్స్ వి స్టార్ట్ ద ప్రాజెక్ట్, వీఆర్ గెటింగ్ మీటింగ్, సో కైండ్లీ అటెండ్ ద మీటింగ్. అందరూ షార్ప్లీ మీటింగ్కి వస్తారు. ఈ రోజు మీ MM సైడ్ FI వాళ్ళు FI సెపరేట్, MM వాళ్ళు MM, SD వాళ్ళు ఎవరికైనా సెపరేట్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటారు. మీరు IBM ఆఫీస్లో ఉన్నారు హైదరాబాద్, IBM ఆఫీస్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ఆర్ టెలిఫోనిక్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఆన్ సైట్కి వెళ్ళకుండా ఇక్కడ ఆఫీస్ నుంచి హ్యాండిల్ చేయొచ్చు ప్రాజెక్ట్. 50% అలా జరుగుతాయి, ఇలా జరుగుతాయి. డిపెండ్స్ ఆన్ బడ్జెట్, వాళ్ళ అగ్రిమెంట్స్ బట్టి జరుగుతాయి. ఇలాగే జరగాలని రూల్ లేదు. ప్రాజెక్ట్స్ అన్ని ఇదే స్ట్రక్చర్ లో ఉంటాయి. ఈ రోజు మీరు IBM ఆఫీస్ నుంచి క్లయింట్ హ్యాండిల్ చేస్తున్నారు, వీడియో కాన్ఫరెన్స్ ఆర్ టెలిఫోనిక్ కాన్ఫరెన్స్. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిందండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months ఉంటుంది. డెడ్ లైన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్ మీ మీటింగ్స్ లో రావండి. ప్రాజెక్ట్ మేనేజర్ ఎప్పుడు CCలో ఉంటారు, మెయిల్స్ లూప్ లో ఉంటాడు. మేజర్ గా ప్రాబ్లమ్స్ వస్తే క్లయింట్ తో మాట్లాడటానికి ఎవ్రీ వీక్ పెర్ఫార్మెన్స్ రివ్యూ మీటింగ్ వేస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్. అంతే తప్ప మీ కండక్టింగ్ మీటింగ్స్ మీరే చేసుకోవాలి. ఈ రోజు MM యూజర్స్ వచ్చారు, మీటింగ్ స్టార్ట్ అయింది, మీరు అడుగుతారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 2 methods ఉంటుందండి. ఫస్ట్ వన్ యాజ్ ఇస్ అనాలిసిస్, సెకండ్ వన్ టు బి అనాలిసిస్. మీ యొక్క కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటని అడుగుతారు మీ MM యూజర్స్ ని. వాళ్ళు చెప్తారు, మా యొక్క మెటీరియల్ ప్రాసెస్ ఎలా ఉంది, వెండర్ ప్రాసెస్ ఎలా ఉంది, తర్వాత మాస్టర్ డేటాస్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇన్వెంటరీ ఎలా ఉంది, సర్వీస్ ఎంట్రీ షీట్ ఎలా ఉంది, ఇన్వాయిస్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఒక నోట్బుక్ ఇక్కడ ఉండి కానీ ఆన్ సైట్కి వెళ్తే ఆన్ సైట్లో కానీ వాళ్ళు చెప్పి రాసుకుంటారు, పెన్ నోట్బుక్ తీసుకుని. వాళ్ళు ప్రస్తుతానికి యాపిల్ ఒరాకిల్లో ఉంది, SAPలోకి వెళ్తున్నారు.
టోటల్ గా టైం మీకు స్పెండ్ చేయరండి. రోజు 2 లేక 3 గంటల మించి టైం స్పెండ్ చేయరు మీకు. ఎందుకంటే వాళ్ళు ఒరాకిల్ సపోర్ట్ కూడా చేసుకోవాలి. ప్రొడక్షన్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి మధ్యాహ్నం టైంలో ఇప్పుడు ఒరాకిల్ సపోర్ట్ చేసుకుంటారు. మార్నింగ్ మాక్సిమం 2-3 అవర్స్ మీకు టైం స్పెండ్ చేస్తారు 1 ఇయర్ పాటు. అదే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో ఫైన్, మార్నింగ్ ఫిక్స్ చేసుకుంటారు టైం 9 to 12 o'clock. ఎస్ ఫైన్, ఫిక్స్. ఈ రోజు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ స్టార్ట్ అయింది. ఫ్యూ థింగ్స్ డిస్కస్ చేశారు, నోట్బుక్ లో నోట్ చేసుకున్నారు. మార్నింగ్ మీటింగ్ అయిపోయింది, వాళ్ళు ప్లేస్ వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు వెళ్ళి ఆఫీస్ లోంచి మీరు ఏం చేస్తారు, ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. ఏదైతే డిస్కస్ చేసారో దానికి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని ఏమంటారండి, ఎంఓఎం అంటారు. ఎంఓఎం అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. అది ప్రిపేర్ చేసి క్లయింట్కి పంపించాలి. ఈ రోజు డిస్కస్ చేసిన ఈ పాయింట్స్ ఓకే అనుకుంటే కన్ఫర్మ్ ఇస్తా. అలా యాజ్ ఇస్ అనాలిసిస్ ఎంతకాలం ఉంటుంది, మాక్సిమం ఒక 1 వీక్ ఉంటుందండి. ఈ 3 months లో 1 వీక్ యాజ్ ఇస్ అనాలిసిస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి 2B అనాలిసిస్. వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాసెస్ ని SAP లో కన్వర్ట్ చేయడాన్ని 2B అనాలిసిస్ అంటారు. హౌ మెనీ ప్లాన్స్ యూ హ్యావ్, హౌ మెనీ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ యూ హ్యావ్, హౌ మెనీ డివిజన్స్ యూ హ్యావ్, హౌ మెనీ లొకేషన్స్ యూ హ్యావ్ అని మీరు క్వశ్చన్స్ వేస్తారు. వాళ్ళ ఆన్సర్స్ చెప్తారు. నోట్బుక్ లో రాసుకుంటారు మీటింగ్స్. అది రాసుకున్నాక మళ్ళీ MOM ప్రిపేర్ చేస్తారు. మార్నింగ్ అంతా మీటింగ్ అయిపోతుంది, మధ్యాహ్నం MOM ప్రిపేర్ చేస్తారు. ఇంకా టైం ఉంటుంది 2-3 అవర్స్. ఆ టైంలో మీరు ఏదైతే 2B అనాలిసిస్ పాయింట్స్ డిస్కస్ చేశారో ఒక డీటెయిల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటారు. దాన్నే బిజినెస్ బ్లూ ప్రింట్ అంటారు. బిజినెస్ బ్లూ ప్రింట్ అంటారు. బిజినెస్ బ్లూ ప్రింట్ అంటారు. యాజ్ ఇస్ అనాలిసిస్ 1 వీక్, 2B అనాలిసిస్ 2 months 20 days అప్రాక్సిమేట్లీ. టోటల్ 3 months లో 2B అనాలిసిస్ ఏ పాయింట్స్ అయితే డిస్కస్ చేశారో ఆ పాయింట్స్ అన్ని ఒక డీటెయిల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని ఏమంటారండి, బిజినెస్. మాక్సిమం 4th month ఎండ్ లో కంప్లీట్ చేసుకోవాలి అన్ని బ్లూ ప్రింట్స్ అన్ని. 5th month లో క్లయింట్కి ఇస్తారు. మళ్ళీ చేంజెస్ ఉంటే మళ్ళీ రిటర్న్ వస్తుంది 1 వీక్ తర్వాత. మళ్ళీ పంపిస్తారు, మళ్ళీ రిటర్న్ వస్తుంది, చేంజెస్ మోడిఫికేషన్స్. అలా 5th month అంతా రొటేట్ అవుతూ ఉంటుంది. 6th month లో బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ అవ్వాలి. 4.5 months తర్వాత క్లయింట్కి ఇస్తారు. 5.5 months ఇలా రొటేట్ అయ్యాక లాస్ట్ 15 days లో సైన్ అప్ అవ్వాలి బిజినెస్. అదే బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ అంటారు. ఒక ప్రింట్అవుట్ తీసుకుని ఒక బుక్ మీ దగ్గర ఉంచుకోవాలి, ఒక క్లయింట్కి ఇవ్వాలి, ఆన్సైట్లు ఉంటాయి, లేదా సాఫ్ట్ కాపీని మెయిల్లో పంపించాలి. ఎప్పుడు మెయిల్ కమ్యూనికేషన్ చేసినా CCలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉండాలి. ప్రాజెక్ట్ మేనేజర్ మొత్తం మెయిల్స్ లో చూసుకుంటూ ఉంటాడు ఏం జరుగుతుంది, ప్రాజెక్ట్ ఏంటని. ఇలా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months యాజ్ ఇస్ 2B అనాలిసిస్. బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, టోటల్ గా 6 months అయిందంటే 50% ప్రాజెక్ట్ అయిపోయిందండి. 2003 నుంచి 2018 వరకు ఇలాగే చేశారండి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. ASAP మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీతో 5 stages తో end-to-end ఇంప్లిమెంటేషన్, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్, వెనీలా ఇంప్లిమెంటేషన్స్ తో ప్రాజెక్ట్స్ అన్ని ఇలా చేశారండి. అప్పుడు 3rd stage స్టార్ట్ అవుతుంది, అదే రియలైజేషన్ స్టేజ్. రియలైజేషన్ స్టేజ్ లో 90% ప్రాజెక్ట్స్ అన్ని 3 సర్వర్లు ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. మనం ఏదైతే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసామో ఆ 2B అనాలిసిస్ పాయింట్స్ అన్ని కన్ఫిగరేషన్ చేయాలి. ఏ సర్వర్లో, డెవలప్మెంట్ సర్వర్. 4th సర్వర్ గురించి తర్వాత నేను మాట్లాడుతున్నాను. మనం కన్ఫిగరేషన్ అంతా ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్లో చేయాలి. ప్రతి కన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు ప్రతి పాయింట్కి ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ జనరేట్ అవుతుంది. అది ఒక ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేయాలి. మొత్తం కన్ఫిగరేషన్ అంతా అయిపోయాక ఆ ఎక్సెల్ షీట్ని బేసిస్ కన్సల్టెంట్కి ఫార్వర్డ్ చేయాలండి. బేసిస్ కన్సల్టెంట్ అంటే ఎవరండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. అదే SAPలో బేసిస్ కన్సల్టెంట్ అంటారు. బేసిస్ కన్సల్టెంట్ ఏం చేస్తాడు, ఒక మీటింగ్ అరేంజ్ చేసి ప్రాజెక్ట్ మేనేజర్ అప్రూవల్ తీసుకుంటాడు. హాయ్ గైస్, కన్ఫిగరేషన్ అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఏదైనా ఇష్యూస్ ఉంటే ఒకసారి టైం తీసుకోండి, అంతా ఓకే అనుకుంటే కనుక ప్రాజెక్ట్ మేనేజర్ అప్రూవల్ ఇస్తాడండి. అప్రూవల్ ఇస్తే మీ కన్ఫిగరేషన్ అంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి, డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, అంటే 9 months కంప్లీట్ అయిపోయింది. డెవలప్మెంట్ సర్వర్లోని కన్ఫిగరేషన్ ఉంటుంది, డెవలప్మెంట్ క్వాలిటీ సర్వర్లోకి మన కన్ఫిగరేషన్.
అప్పుడే 4th స్టేజ్ స్టార్ట్ అయిందండి. దాన్నే ఫైనల్